హాయ్ అండి. హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కవిత. ఫ్రెండ్స్ 1½ ఇయర్ తర్వాత ఈరోజైతే గట్టిగా అనుకుంటున్నాను ఇంక నుంచి డైలీ వీడియోస్ షూట్ చేయాలని. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ తోటి ఈరోజు వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు వచ్చేసి నేను రిపబ్లిక్ డే కాబట్టి సింపుల్గా అందరు ఇంట్లోనే ఉంటారనేసి సాంబార్ అయితే చేస్తున్నాను. మేము ఉండేది ముగ్గురమే కాబట్టి కొంచెం చేసినా కూడా క్వాంటిటీ అయితే ఎక్కువగా కుదురుతుంది. అది సాంబార్ చేస్తూ ఈ 1½ ఇయర్ నేను ఎందుకు వీడియోస్ చేయలేదు అనే టాపిక్ కూడా మాట్లాడుకుందాము. ఇక్కడ ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. సాంబార్ మనం చేయాలంటే ముందు చింతపండు పులుసు, పప్పు కుక్ చేసి పక్కన పెట్టుకుంటే ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసుకొని మనం చేసేయడం చాలా సింపుల్గానే అయిపోతుంది. సాంబార్ ఏం పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు. ఫ్రెండ్స్ ఈ 1½ ఇయర్‌లో ఫస్ట్ వీడియోస్ బాగానే చేస్తున్నా, మళ్ళీ గ్యాప్ తీసుకున్నా, మళ్ళీ వీడియోస్ చేస్తున్నా. కానీ అసలు 1½ ఇయర్‌గా అయితే నేను యూట్యూబ్ వీడియోస్ జోలికే వెళ్ళలేదండి. ఎందుకో నాకైతే టైం సరిపోవట్లేదు అనిపించింది. యూట్యూబ్ చేయాలంటే దానికంటూ ఒక పర్టిక్యులర్ టైం ఇవ్వాలి. నేను ఆల్రెడీ ఇంట్లో కుకింగ్ చేసుకొని, ఇంట్లో పనులు చేసుకొని నేను ఆల్రెడీ టైలర్‌ని, మీకు కూడా తెలుసు. ఈ వీడియోస్‌లో చూసుంటారు టైలరింగ్ చేయటం. నేను టైలరింగ్ వర్క్స్ చేసుకోవడానికే నాకు సరిపోతుంది. నాకంటూ ఇంకా వీడియోస్ ఎవరైనా షూట్ చేయాలి అంటే ఇంట్లో ఇంకెవరు ఉండరు. ట్రైపాడ్ ఉంది. ట్రైపాడ్ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు నాకు అది ట్రైపాడ్ తీసి సెట్ చేసి చెయ్యాలి అని అనిపించదు. ఒక్కొక్కసారి చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు వద్దులే, ఇంకొక రోజు చేద్దాం, ఇంకొక రోజు అని ఇలాగే పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాను. ఎందుకో ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు కూడా అందరూ క్లిక్ అవుతున్నారు యూట్యూబ్‌లో. మనం క్లిక్ అవ్వకపోయినా నాకంటూ మెమరీస్‌గా మిగిలిపోతాయి అని నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసింది. ఈరోజు నుంచి అనుకుంటున్నాను ఇంకా డైలీ వీడియోస్ అయితే తీయాలి. మన వ్లాగ్స్ అలా షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. దానికంటూ మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఈ మధ్య సంక్రాంతికి కూడా చాలా ఫ్రాక్స్ అలా కస్టమైజ్ చేశాను. అవన్నీ కూడా నేను తీసుకోలే. అట్లీస్ట్ వీడియో మీకు చూపిద్దామని కూడా థాట్ వచ్చింది. వీడియోస్ తీసుకొని నా ఛానల్‌లో పోస్ట్ చేసుకోవచ్చు కదా అని. కానీ అవి కస్టమర్స్ మాకు అర్జెంట్ అనేసరికి వీడియో కూడా షూట్ చేసుకునే టైంలో నైట్ అయిపోవటం, నైట్ క్లారిటీ ఉండదు. ఇంకా ఆ టైంలో వీడియోస్ ఎలా తీసుకుంటామండి. అందుకని కస్టమర్స్‌కి అయితే ఇచ్చేసాననమాట. ఇంకా మన ఛానల్లో మీరు కామెంట్స్ చేయండి. ఎటువంటి వ్లాగ్స్ చేస్తే బాగుంటుంది, ఫుడ్ వ్లాగ్స్ చేస్తే బాగుంటుందా, కుకింగ్ బాగుంటుందా, స్టిచ్చింగ్ బాగుంటుందా, ఏది బాగుంటుందో మీరే నాకు కామెంట్స్ సజెస్ట్ చేయండి. ఈరోజు నేను 1½ ఇయర్ తర్వాత వీడియో చేస్తున్నా కాబట్టి అంతా ఏదో కొత్తగా చేస్తున్నట్లు ఎడిటింగ్ కాడికి వచ్చేలకే కూడా మొత్తం మర్చిపోతున్నానండి. మొత్తం మర్చిపోయి ఎలా చేయాలి అని కూడా మర్చిపోతున్నాను. ఎందుకంటే అప్డేట్ అలా అయ్యింది. నేను వీడియో ఎడిటింగ్ అంతా కైన్మాస్టర్‌లోనే చేసుకుంటాను. ఎడిటింగ్ అయితే అలా ఉందన్నమాట. ఇక్కడ సాంబార్ ప్రాసెస్ అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా నేను ఏం చేస్తున్నాను అని మీరైతే అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. లాస్ట్‌లో నేను ఆచి సాంబార్ పౌడర్ వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి లాస్ట్‌లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. ప్రెజెంట్ నా దగ్గర కొత్తిమీర లేదు. నేను మళ్ళీ అగైన్ కొంచెం ఫ్రెష్ కరివేపాకు ఉంటే అది వేసి 5 మినిట్స్ అయితే ఉంచేస్తున్నాను. అది ఉంచేసి ఇంక సాంబార్ అయితే ఆఫ్ చేశాను. నెక్స్ట్ ఇందులోకి సైడ్ డిష్‌గా వచ్చేసి అప్పడాలు అయితే వేయించుతున్నాను. మా అబ్బాయికి రోజు నంచుకోవడానికి ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలండి. అందువల్ల ఈరోజు సాంబార్‌లోకి అప్పడాలు అయితే బాగుంటాయి కదా అనేసి ఇవి చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీరే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది? 1½ ఇయర్ తర్వాత షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను కూడా వీడియో కోసం రైస్ వేసుకొని సాంబార్ వేసుకొని ట్రై చేస్తున్నాను. సాంబార్ అయితే సింపుల్గా కుదిరిందండి. చాలా బాగుంది. నాకైతే నచ్చింది. ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.